సరే అయితే నేను రెగ్యులర్‌గా కర్రీస్‌లోకి ఉపయోగించే స్పైసెస్ పోసుకునే బాటిల్స్ అన్నీ కూడా గ్లాస్ బాటిల్సే అనమాట. అయితే వాటికి చిన్న ప్రాబ్లమ్ అనేది కనిపించింది నాకు. సరే మార్చేద్దాం అవి కూడా అని చెప్పేసి హోమ్ సెంటర్‌కెళ్ళాము. వెళ్ళి ఈ గ్లాస్ జార్స్ అయితే తీసుకున్నాను. ఈ పాప్ జార్స్ అనమాట రౌండ్‌గా ఉంటాయి. కొంచెం వైడ్‌గా 6 పీసెస్ ఉన్నాయి. ఒక్కొక్క బాక్స్‌లో వచ్చేసి. అయితే హాఫ్ లీటర్ కెపాసిటీ ఇవి. అయితే క్యాప్ వచ్చేసి పైన లిడ్ బ్యాంబూ వుడెన్ లిడ్ అనమాట. చాలా బాగా అనిపించాయి. కాస్ట్ 1599 ఎంఆర్‌పీ ఉంది. కానీ షాప్‌లో వచ్చేసి ఆఫర్‌లో మనకి 1200కి అంటే 1199 అని. సరే బిల్లింగ్ దగ్గరికొచ్చాక ఇంకా ఎక్స్‌ట్రా 40% ఆఫ్ వస్తుంది అని చెప్పారు. సో, టోటల్‌గా 6 జార్స్ 909 రూపీస్‌కొచ్చాయి. సో, 2 సెట్స్ తీసుకున్నాను నేను. ఇంకో సెట్ కూడా తీసుకొని ఉండాల్సింది అని అనిపించింది నిన్న అన్నీ కూడా సర్దుతూ ఉంటే ఇంకొంచెం అవసరం పడతాయేమో అని. కానీ కంపల్సరీ అని ఏం లేదు. సరే తర్వాత చూసుకోవచ్చులే అని ఊరుకున్నాను. సరే అమెజాన్‌లో ఎంతుంది కాస్ట్ అని చూస్తే ఇది 6 జార్స్ వచ్చేసి 1700 చేంజ్ ఉందనమాట. హోమ్ సెంటర్‌లోనే ఇప్పుడు ఆఫర్స్ 50% ఆఫ్, 40% ఫ్లాట్ 70% అట్లా ఆఫర్స్ ఉన్నాయి. ఇట్లా గ్లాస్ ఐటమ్స్, స్టీల్ ఐటమ్స్, ఇంకా ఫర్నిచర్, ఇంకా బ్లాంకెట్స్, బాత్రూమ్ యాక్సెసరీస్ ఇట్లా అన్నిటి మీద కూడా హ్యూజ్ డిస్కౌంట్ అనమాట. ఇది వచ్చేసి బ్యాంబూ లిడ్ చాలా మందంగా ఉంది. బరువుగా కూడా ఉందనమాట. ఎయిర్ టైట్ ఉండడానికి గ్యాస్కెట్ ఇచ్చారు దానికి రబ్బర్. సో, ఇది జార్ కూడా చాలా బాగుంది. హ్యాండీగా హ్యాండ్‌లో కరెక్ట్‌గా సరిపోయేలాగా అనమాట. కాస్త పల్చగా ఉంది గానీ గ్లాస్ మెటీరియల్ స్ట్రాంగ్‌గానే ఉంటుంది అని అనిపించింది. ఓషన్ బ్రాండ్ అయితే చాలా ఫెమిలియర్ బ్రాండే కదా! ఇవి ఒక 12 జార్స్ తీసుకున్నాను. స్పైసెస్ అంటే ఉప్పు, కారము, పసుపు, తాలింపు గింజలు, ఎండుమిరపకాయలు, చింతపండు ఇవన్నీ ఎప్పుడు కూడా మనము ఎవరము ప్లాస్టిక్‌లో గానీ, స్టీల్‌లో గానీ పెట్టం గదా! ఇంకా గ్లాస్ జార్స్‌లోనే పెడుతుంటాం మొదటి నుండైనా లేదా జాడీల్లో పెడుతుంటాము. ఇదిగో బాక్స్ పైన రాసారండి ఏంటంటే డిష్ వాషర్ సేఫ్ అంట ఇవి. కాకపోతే మైక్రోవేవ్‌లో పెట్టుకోకూడదు అని చెప్పారు. లిడ్ అయితే ఎవ్రీ టైమ్ వాష్ చేయకూడదు. వెరీ ఫస్ట్ టైమ్ కాబట్టి వాష్ చేసుకోమన్నారు. ఫ్యూచర్‌లో ఈ లిడ్ వుడెన్ కాబట్టి మామూలుగా వెట్ క్లాత్ అవసరం అనుకుంటే వెట్ క్లాత్ లేదంటే డ్రై క్లాత్‌తో వాష్ చేసుకోమని చెప్పేసి ఉన్నాయి ఇన్‌స్ట్రక్షన్స్‌లో. ఇవి నేను ఇంతకు ముందు నుండి వాడుతున్నవన్నమాట. చాలా ఇయర్స్‌గా వాడుతున్నవి. ఈ జార్స్ ఏంటంటే మనకి డ్రై ఫ్రూట్స్ తీసుకునేవాళ్ళం మేము. హాఫ్ కేజీ అట్లాగు బాదాము, జీడిపప్పులు, పిస్తా, కిస్మిస్ అట్లా. అప్పుడు ఈ జార్స్‌లో వచ్చేవి అన్నమాట. అప్పట్లో ఒక షాప్ ఉండేది మాకు ఇంటి దగ్గరలో. అక్కడ ఈ జార్స్‌లో వచ్చేవి చాలా స్ట్రాంగ్ ఉంటాయి. ఇప్పుడు నేను తీసుకున్న కొత్త వాటికన్నా కూడా ఈ పాతవి చాలా స్ట్రాంగ్. కాకపోతే క్యాప్ చూసారా? దీనికి లిడ్ ఐరన్ రేకు మీద అది పెయింట్ పోయి ఆ ఐరన్ బయటపడుతుంది. రస్ట్ గూడా వస్తుందేమో అన్నట్టుగా అనిపించింది. మరి అది రస్టా? లేకపోతే రేకు కలరా ఏమో ఐడియా లేదు గానీ, ఎందుకు వద్దింకా ఇలా వాడొద్దు అని అనిపించిందనమాట. ఆ లోపల రౌండ్‌గా ఉన్న దగ్గరున్నదొచ్చేసి కొంచెం కారం మరకలు. ఇంకా చుట్టూ బయట వైపునున్నది పెయింట్ పోయింది. ఆ రేకు మీద వాళ్ళేసిన పెయింటు. అయినా ఎందుకులే ఇవన్నీ ఇంకా వాడడం అనిపించి తీసేద్దామని అనుకున్నా. అయితే ఈ స్క్రాచ్ బ్రైట్ స్క్రబ్బర్ ఉంటది గదా! దాన్ని 2 పార్ట్స్‌గా జేసుకుంటాను ఎప్పుడు కూడా. ఒకటేమో మామూలు గిన్నెలు ఏదైనా వాష్ చేసుకునేదానికి, ఒకటేమో స్వామివారికి నైవేద్యం పెట్టినవి, వండినవి అవి ఉంటాయి కదా! అవి వాష్ చేయడానికి సెపరేట్ స్క్రబ్బర్ పెట్టుకుంటా. కానీ గ్లాస్ వచ్చేసి మనం ఆ స్క్రబ్బర్‌తో క్లీన్ చేస్తే మనకి గీతలు పడిపోతాయి గదా! అందుకని స్పాంజ్ ఒకటి చిన్న పీస్‌గా కట్ చేసుకున్నాను. ఇంక ఈ లిడ్స్ అన్నీ తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. వీటికి ఆ స్పాంజ్‌తోనే వాష్ చేసేద్దాము అన్నీ కూడా అని జెప్పి. ఈ స్టిక్కర్ ముందే తీసేసుకోవడం బెస్ట్. తడిచిందంటే మళ్ళీ గమ్ అంటుకుపోతది దాని మీద. చాలా ఈజీగానే వచ్చేసింది. వేరే వాటి మీదయితే అస్సలు రాదు. నేను ఇంతకు ముందు వాడిన డ్రై ఫ్రూట్ జార్స్ మీదది, అలాగే మన కాంటినెంటల్ కాఫీ ఒకటి అలవాటు చేసుకున్నాం కదా! మన ఇంట్లో చాలా జార్స్ ఉన్నాయి. 200 గ్రామ్స్ టవర్ జార్స్. వాటి మీదున్న కవర్స్ కూడా అస్సలు రాదు పేపరు. చాలా స్ట్రాంగ్‌గా ఉండిపోద్ది. కష్టపడి తీసినా ఆ గమ్ ఎట్లైనా ఉంటదనమాట. ఎన్నో ఐడియాస్ యూట్యూబ్‌లో చూసి చాలా ఐడియాస్ ఫాలో అయ్యాను కానీ, ఆ పేపర్స్ మాత్రం పోవట్లేదు. ఇంక అలా వదిలేసాను నేను. ఇది విమ్ కాకుండా డిష్ వాష్ లిక్విడ్ కాకుండా మనకి హ్యాండ్ వాష్ ఉంటది కదా! మామూలు హ్యాండ్ వాష్ చేసుకోవడానికి యూజ్ చేసేది డెటాల్ హ్యాండ్ వాష్. అది కొంచెము ఆ స్పాంజ్‌లో తీసుకున్నాను. మొత్తం అన్నిటికి ఇంక అదే సరిపోతది. స్పాంజ్ కాబట్టి ఇంకా మొత్తం అన్నిటికి కూడా సరిపోతదనమాట అన్నీ వాష్ చేయడానికి. ఇంత స్పీడ్‌గా పని చేయగలిగితే భలే ఉంటది గదా! అనిపిస్తది నాకిలా ఫాస్ట్ ఫార్వర్డ్ చేసిన
క్లిప్పింగ్ చూస్తుంటే భలే సరదాగా అనిపిస్తది. చూసారా 10 సెకండ్స్‌లో మొత్తం కడిగేశాను. ఇంకా అదే సోప్ యూజ్ చేసి బ్యాంబూ లిడ్స్ కూడా కడిగేస్తున్నాను. చుట్టూ ఆ గ్యాస్కెట్ మధ్యలో కూడా కొంచెం సోపు, ఈ స్పాంజ్ ఎళ్ళేలాగా చూసుకొని కడిగేశాను. ఇంక అన్నిటిని వాటర్ వాష్ చేసేసా. కంపార్ట్మెంట్ అంతా క్లీన్ చేసేసి, ఇవి నీట్‌గా ఈ కాటన్ టవల్‌తో తుడిచేసి పెడుతున్నాను. ఆరాలి కదా! కంప్లీట్‌గా ఆరుతాయని చెప్పేసి తుడిచేసి పెడుతున్నా. స్వామివారికి ఎప్పుడైనా మనం వ్రతాలు అవి చేసుకున్నప్పుడు పీఠాల మీద ఉపయోగించే క్లాత్స్ ఉంటాయి కదా! ఇవి కాటన్ టవల్స్ అవి బాగా యూజ్ అవుతాయి. ఇలాంటివి తుడుచుకోవడానికి చాలా సాఫ్ట్‌గా ఉంటాయన్నమాట. ఇంక అన్నీ తుడిచి ఆరడానికనేసి పక్కన పెట్టేసానవి. ఈ లోపల సాహితీకి హోంవర్క్ అంతా చేసుకొని వచ్చాను. వచ్చి ఇంకా ఇవన్నీ కూడా తీసానన్నమాట. ఇక్కడవన్నీ తీసి ఒకసారి సోప్‌తో రుద్దేస్తున్నాను ఈ కంపార్ట్మెంట్ అంతా కూడా. సన్ గ్లాస్ ప్లైవుడ్ కాబట్టి ఈజీగా పోతది. ఏమన్నా మరకలున్నా కూడా అయినా ఆ ప్లేస్‌లో ఏం పడవు. జస్ట్ డస్ట్ మాత్రం పడతదనమాట. కన్‌స్ట్రక్షన్ డస్ట్ చూసారా? నేను వీక్లీ వన్స్ డీప్ క్లీనింగ్‌లో ఇది ఇట్లా అన్నీ తీసి ఇలా సోప్‌తో రుద్దేసి తుడుస్తాను. వారం వారం చేసినా కూడా ఎంత డస్ట్ వస్తదో అసలు. ఇక అన్నీ కొత్త వాటిల్లోకి అన్నీ పోసేసి ఇట్లా పెట్టేసుకున్నాను ఆ ర్యాక్‌లో. భలే సరదాగా అనిపించింది. ఇవన్నీ కొత్తగా అన్నీ ఒకేలాగా ఉండేవన్నిటిని తీసుకొచ్చి ఒకేసారి అలా పెట్టేసరికి 12 తీసుకున్నాను కదా! 12 కరెక్ట్‌గా సరిపోయాయి. ఇంకా ఎక్స్‌ట్రా కూడా కావాల్సొస్తాయి అనిపించింది. సో, ఈ చిన్న చిన్న విషయాలు షేర్ చేసుకోవడానికి ఈ వీడియో షూట్ చేశాను. మరో చక్కటి వీడియోతో మళ్ళీ మాట్లాడుకుందామండి.